నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మండలం చాబోలు గ్రామంలో ఎరువుల కొరత, ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. ఏపీ ఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. దివ్యాంగులు పెన్షన్ల కొరకు వికలాంగ నిర్ధారణ ధ్రువపత్రాలను రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. ఈ నెల 26వ తేదీ వరకు నూతన బార్ల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడదామని పిలుపునిచ్చిన మణిదీప్ మూవల మరియు ధ్రువన్. శ్మశాన సేవకులకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా చేతుల మీదుగా వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఎరువుల కొరత రైతన్నలను వెంటాడుతున్నది. అధికార కూటమి నేతలు, అధికారులు ఎరువుల కొరత లేదని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు చాలినంత ఎరువులను అందించలేకపోతున్నారు. ప్రతి రైతుకు చాలినంత ఎరువులను ఇవ్వలేమని, అయితే పాస్ బుక్కు 2 బస్తాల చొప్పున ఇవ్వగలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమకు ఇస్తున్న ఎరువులు పంటల సాగుకు సరిపోవని, ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండు ప్యాకెట్లు ఇస్తానంట ఆధార్ కార్డు 560. 2 ఇస్తున్నారని 500 అంటే లారీ ఎత్తుతారు. ఇప్పుడు 270 అంటే లేవు, మాకేనా లేపో. అందరికీ తేడాయి. 2 మధ్య చెప్తాయి, 2 లారీ ఇచ్చారంటాయి. ఊళ్ళో 1000 మంది అంటే 400 బస్తాలు తినేస్తాయి. ఊళ్ళో 1000 మంది ఉన్నారు. నా పేరు హర్షిత, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చాబోలు. పాస్బుక్ కి 2 బస్తాల లెక్క ఇస్తున్నాము. ఒకవేళ ఫర్ సపోజ్ అతను మిస్ అయ్యి కౌలు రైతు అయి ఉండి పాస్బుక్ లేని పక్షంలో ఆధార్ కార్డు అయినా తీసుకొని ఆ విధంగా 2 బస్తాలు ఆధార్ కార్డు లెక్క అయినా ఇస్తున్నాము. లేని పక్షంలో అతను కౌలు రైతు అయ్యి పాస్బుక్ లేని పక్షంలోనే మేము ఈ విధంగా ఆధార్ కార్డు తీసుకుంటున్నాము. నా పేరు రాజగోపాల్ రెడ్డి, చాబోలు. ఏరియాకు బాగా స్పీడ్ సిట్టింది. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవు. రైతు సేవా కేంద్రంలోనే, రైతు భరోసా కేంద్రంలోనే యూరియా సప్లై చేసేవాళ్ళు. ప్రైవేట్ భవనాలలో పెట్టుకొని యూరియా సప్లై చేస్తున్నారు. వాళ్ళకు కాబట్టి నెలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఉంటే ఏం లాభం? ప్రభుత్వం వచ్చి రైతు భరోసా కేంద్రంలో ఇస్తే అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోయి తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోయి వాళ్ళే తీసుకుంటారు. మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా కేంద్రంలోనే యూరియా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.
మామూలుగా ఎరువులు ఫ్రీగా దొరికేది, యూరియా అనేది ఫ్రీగా దొరికేది. ఏ రోజు కూడా ఒక బస్తా నీకు 2 బస్తాలు ఇస్తామని చెప్పండి. ఇప్పుడు లైన్ నిలబడిన కూడా ఒక బస్తా 2 బస్తాలు ఇచ్చి మిగతా వాళ్ళకు ఇచ్చి వేసుకుంటున్నారు, ఎవడన్నా పోయిన వాళ్ళకి ఇచ్చుకొని. అప్పుడు అట్లా కాదు, ఒకవేళ ఆడ ఇబ్బంది అయితే కూడా రైతు భరోసాకు తెప్పిస్తున్నారు యూరియా. గత సీఎం గారు తెప్పించి ఇది చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి తెప్పించుకొని అందరికీ సమంగా పొందుతున్నారు. ఈడ ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా పొందుతున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేట్ గవర్నమెంట్ తెచ్చుకొని వాళ్ళు బుద్ధి పిల్లలు తెచ్చుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కూర్చొని మందులు వచ్చే రోజులు లేవు. ఏ రైతులే స్వయంగా పోయి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి రైతులకు ఇబ్బంది అయ్యి ఆడ గోడంలో లేకపోతే రైతు భరోసా కేంద్రాన్ని తెప్పించుకొని ఇది చేస్తున్నారు. గడివేముల మండలం గని గ్రామం నందు గతంలో సర్వే నంబర్ 748ఏలో 599.60 ఎకరాల భూమి ఏపీఎస్పీసీఎల్ సోలార్ వారికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేటాయించిన భూముల మ్యాప్లను, వాటి సరిహద్దులను పరిశీలించారు. సోలార్ కు కేటాయించిన భూమికి సంబంధించిన పలు అంశాలను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, విఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే సేల్ చేస్తారమ్మా మీరు? అవును సార్, వీళ్ళకి మేము డైరెక్ట్ డెవలపర్ ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు పైన ఓరియంటేషన్ రీజన్ ఏంటి? ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్, ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పెన్షన్ కు సంబంధించి దివ్యాంగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారికే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే దివ్యాంగులు వారి వికలాంగత్వాన్ని ధృవీకరించే పత్రాలను మరొకసారి సదరం కేంద్రాలకు వెళ్లి రీవెరిఫికేషన్ చేసుకోవాలని కోరారు. ఈ హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్, డిజేబుల్డ్ రిలేటెడ్ వాటికి సంబంధించి పెన్షన్ సంబంధించి ప్రభుత్వం వారు రివెరిఫికేషన్ చేసి అర్హత లేరు అని చెప్పేసి కొంతమందిని ఇనెలిజిబిలిటీ కింద పెట్టడం అయింది. అయితే దీంట్లో ఆందోళన పడాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. మరొక్కసారి అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పెన్షన్ లేదని చెప్పేసి మా యొక్క సెక్రటరీస్ మీకు నోటిఫికేషన్ ఇచ్చారు, అలాంటి వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరొక్కసారి మీరందరూ కూడా సదరన్ సర్టిఫికేట్కు అప్లై చేయండి. అక్కడ వాళ్ళు మరొకసారి రివెరిఫై చేస్తారు, ఎలిజిబిలిటీ ఉంటే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ చేసి వీళ్ళు అప్లై చేస్తే కనుక మేము మళ్ళీ పంపిస్తాము. ప్రభుత్వం నుంచి శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వస్తే కనుక అరియర్తో సహా కూడా ఇస్తాము. సో దీన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిన, అంటే ఆందోళన పడాల్సింది ఏం లేదు. మరొక్కసారి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏరియా హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ
వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేయించుకోవాల్సి కోరుతున్నాం. అంతేగాని మాకు ఇట్లా అయింది, డిజేబిలిటీ అయింది, లేకపోతే ఇంకోటి అనేసి ఆందోళన అయితే ఎవరికి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని చెప్పేసి గతంలో ఉంది. ఇది ఎవరైతే అనాథరైజ్డ్గా లేఅవుట్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి దీన్ని రెగ్యులేట్ చేయాలనే యొక్క సదుద్దేశంతో, ఎందుకంటే ఎవరైనా కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఉండడం శ్రేయస్కరం, ఎప్పటికైనా భావ్యం కాదు అని చెప్పేసి చక్కటి ఆలోచనతోటి ప్రభుత్వ వారు మరొక్కసారి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశంగా కల్పించారు. దీనివల్ల ఏంటంటే జూన్ 30 తారీఖు లోపల ఎవరైనా కానీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా అప్లై చేస్తే అలాంటి వాళ్ళందరికీ కూడా అన్అబ్జెక్షనబుల్ ఏరియాలో ఉన్నటువంటి లేఅవుట్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ప్రెస్కి ఇచ్చాము. అదేవిధంగా మా యొక్క సచివాలయాల్లో కూడా ఉంచాం. అలాగే మా ఆఫీసులో కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో డేటా అంతా ఉంటుంది. సో ప్రజలు దీన్ని గమనించుకొని మీరు ఆ యొక్క స్కీమ్ను చిన్నపరచుకుని కోరుతున్నాం. తర్వాత ఇది మళ్ళీ ఇలాంటి స్కీమ్ ఉండదు, సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. 2025-28 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన బార్ పాలసీలో భాగంగా నంద్యాల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓపెన్ కేటగిరీలో కేటాయించిన నూతన బార్ల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది. ఈ మేరకు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి దరఖాస్తులు ఎంపిక ప్రక్రియ వివరాలను వెల్లడించారు. ఇద్దరు వస్తారు అట్లా. మా జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు కొత్త బార్ నూతన బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. మనకు నంద్యాల జిల్లాలో టోటల్గా 19 బార్లు ఓపెన్ కేటగిరీకి గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నిన్న సారు డిపిఓ గారు కూడా దాని వివరంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో 14 బార్లు జనరల్ కేటగిరీ కింద నోటిఫై చేయడం జరిగింది. తర్వాత నందికొట్కూరు మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ 1 బారు, బేతంచెర్ల నగర పంచాయతీ 1 బారు, ఆత్మకూరు మున్సిపాలిటీ 1 బార్ని నోటిఫై చేయడం జరిగింది. నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలామంది. మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక 40 నుండి 50 దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. మాకు తెలిసిన సమాచారము బార్లకు 2 నోటిఫై చేయడం జరిగింది. ఒకటి నంద్యాల మున్సిపాలిటీ, ఇంకొకటి డోన్ మున్సిపాలిటీకి గీత కులాలకు కేటాయించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్ కులస్తులకు సంబంధించి అలా చేయడం జరిగింది. డోన్ మున్సిపాలిటీలో గీత కులాలకు సంబంధించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. ఇంకొకసారి చెప్తున్నాను, నంద్యాల మున్సిపాలిటీ గీత కులాల సబ్ క్యాస్ట్ గౌడ, డోన్ వచ్చేసి ఈడిగా సబ్ క్యాస్ట్కి వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది నంద్యాల జిల్లా ఉండి నంద్యాల జిల్లాలో వాళ్ళు ఉంటూ ఈ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో తీసుకుని వచ్చేసి దానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ బార్లకు సంబంధించి మున్సిపాలిటీ పెరిఫెరీ మనకు మనకు ఎక్కడైతే పెరిఫెరీ మనకు బార్డర్ ఉంటుందో, మున్సిపాలిటీ బార్డర్ ఉంటుందో, సపోజ్ ఉదాహరణకి నంద్యాల మున్సిపాలిటీ ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీ బార్డర్ నుంచి
పెరిఫెరీ 3 కిలోమీటర్స్ వరకు మనము బారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. బార్ పాలసీ 3 ఇయర్స్కి ఇది నోటిఫై జరిగింది కాబట్టి 3 ఇయర్స్ పాలసీ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రెమిసెస్ బార్ తగిన తర్వాత మంచి ప్రెమిసెస్లో మీరు బారు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి మంచి మీకు రాబోయే రోజుల్లో మంచి దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయి. దానికి సంబంధించి విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా కానీ ఆల్రెడీ డిపిఓ సార్ గారు వివరించడం జరిగింది. అయినా నేను మరొకసారి సార్ ఆదేశాల మేరకు నేను వివరించడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా అంటే స్టార్టింగ్ ఇయర్లో మీరు బారు లక్కీ డిప్ ద్వారా తీసుకొని మీకు తగిలిన తర్వాత బార్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 3-4 మంత్స్ తర్వాత మంచి లాభాలు వాటిలో పనిస్తారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మీకు ఎందుకు లాభాలు వస్తాయనే విషయంలో కూడా మేము వివరించడం జరుగుతుంది. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు బుధవారం ఎసెన్షియల్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏపీఎస్ఎస్డిసి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రగతి రెడ్డి, ప్లేస్మెంట్స్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. సో ఇక్కడ ఈ రోజు వచ్చేసి మనము అందరూ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సో ఎవరు మొహమాట పడకండి. కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా చాలా మంచిగా ఉండాల్సి ఉంటుంది అది కూడా. తర్వాత బి అంటే బిలీవ్. సో ఆ బిలీవ్ ఎవరికి ఉండాలి? సో మీలో అందరికీ కూడా మీ పైన మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే సో 1 అవర్ కష్టపడతాను, 2 గంటలు కష్టపడతాను రోజు అని చెప్పేసి డెడికేటెడ్ అఫ్ కోర్స్ టెక్నాలజికల్ చేంజెస్లో చాలా అడ్వాన్స్మెంట్కి వెళ్ళిపోతున్నాం. అడ్వాన్స్మెంట్లో బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా అడ్వాన్స్కి వెళ్ళడం ఇవ్వడం వల్ల కాదు. అందుకని ఈరోజు మీకు కంప్యూటర్స్కి బేసిక్ నాలెడ్జ్ ఏది అవసరమో ఆ నాలెడ్జ్ని ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని పిల్లలు నేర్చుకున్నట్లయితే, దీంట్లో నిజంగానే మీరు అడ్వాన్స్మెంట్కి వెళ్ళినట్లయితే ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారవచ్చు. ఒక మంచి కంప్యూటర్ సెంటర్ని ఏర్పాటు చేసి లేదా ఎంప్లాయ్మెంట్కైనా వెళ్ళవచ్చు. ఈ 2 ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. గతంలో కూడా చాలామంది కాలేజీని విజిట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ వచ్చినప్పుడు కానీ లేదా ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరిగినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్సెల్ కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించినట్లయితే, ఎక్సెల్ కనుక బేసిక్స్ థింగ్స్ ద్వారానే మనం కొంత ఈ ఎంఎస్ ఆఫీస్ అన్నటువంటిది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అని మనం గ్రహించుకోవాలి. ఈ ఎంఎస్ ఆఫీస్ ద్వారా మనం లోకల్ నీడ్స్ని తీర్చడమే కాకుండా మన ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్స్ను కూడా మనం అందించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 1 మంత్ పాటు ఉంటుంది. సో వీళ్ళ రెగ్యులర్ అకాడమిక్తో పాటు అడిషనల్గా ఈ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటే రేపటిలో వీళ్ళకి డిగ్రీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ను ఏర్పాటు చేసి వాటి ద్వారా పిల్లలకు శిక్షణ ఇచ్చి వారికి అందరికీ కూడా సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మన నంద్యాల జిల్లాలో వచ్చేసి మొత్తం మనకు 18 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 18 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్లో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ కూడా మనకు ఒకటి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్గా ఉంది. దీంట్లో చదువుతున్నటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సెస్ని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. మన రామకృష్ణ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు, అమ్మాయిలకు మరి అబ్బాయిలకు ఏపీఎస్ఎస్డిడి వారి తరపున కంప్యూటర్ ఫండమెంటల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
హాస్టల్ పిల్లలకు ఇలాంటి ఒక వసతి కాకుండా ఇలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగడమే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ ఉండే ఏఐ టెక్నాలజీ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని 2 batches గా జరుగుతుంది. ఇది 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఏపీఎస్ఎస్డిసి వారి తరఫున సర్టిఫికేట్ అలాగే ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అన్ని అవకాశాలకి వాళ్ళకి ముందు వెళ్ళాలని కాలేజ్ తరఫున అన్ని ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని పిల్లలు సద్వినియోగం చేసుకుని ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడుదామని మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ పిలుపునిచ్చారు. బుధవారం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాలా అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతున్నదని డాక్టర్ సునీత పేర్కొన్నారు. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్ అని మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ పేర్కొన్నారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు బాలా అకాడమీకి విచ్చేసి సిపిఆర్ను ఎలా చేయాలి, దాని వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు రజని ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలా అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ రెడ్డిని సత్కరించి సన్మానించారు. సిపిఆర్ పైన అవగాహన కల్పించేందుకు యుఎస్ నుంచి 10th స్టూడెంట్ మణిదీప్ గారు మా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు, కోవిడ్ తర్వాత గుండెపోటు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మనం హీరో పునీత్ గారిని చూసినట్లయితే ఆయన 35 years దాటిన తర్వాత జిమ్లో, అలాగే చాలా మందిని మనము ఇక్కడ సెలబ్రిటీస్ని, ఆర్డినరీ పీపుల్ని కూడా గుండె జబ్బుతో చనిపోవడం చూస్తూ ఉన్నాము. ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ ద్వారా మన ఇంట్లో వాళ్ళను సురక్షితం చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ అబ్బాయి మా స్కూల్లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నారులకు కూడా దీనిపైన అవగాహన కలిగి వారు కూడా వారి ప్రియమైన వారిని రక్షించుకుంటారని మేము ఆశిస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Good morning. My name is Rajni. Today we are here at Bala Academy, Silver Oaks, to do the CPR educational awareness campaign. And we are here with Mణిదీప్ Muvala and Dhruvan, and they are going to provide more insights about what is CPR, what are the steps involved with the CPR process, and the risk associated with the CPR process. So I also have Dr. Sunita ma'am with us, who can provide more insights about the CPR process and guide the students. And I would like to thank Principal ma'am Madhavi Madam Garu for giving us this opportunity and help us promoting the CPR educational awareness campaign at their institution. Hi, my name is Dhruvan Reddy. I'm a 10th grader who goes to West Windsor Plainsboro High School South in New Jersey, USA. I'm really excited to be doing this initiative as it's all about spreading CPR awareness and providing these medical resources all around the world as an initiative from our nonprofit called Med Impact Global. My name is Mణిదీప్ Muvala. I'm a 10th grade student who is currently studying in Freedom High School in Bethlehem, Pennsylvania in the United States. I'm very deeply passionate in medicine in promoting the CPR awareness campaign so that we can equip students with the life-saving skills that they need to save someone when they've gone through cardiac arrest. I'm also the co-founder of a medically oriented nonprofit known as Med Impact Global, and it is our goal to spread medical awareness globally, and I'm so thankful to have this opportunity. ఈ రోజు మేము బాలా అకాడమీ సిల్వర్ వర్క్ స్కూల్లో సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి క్యాంపెయిన్ చేద్దామని వచ్చాము. హియర్ ఈస్ మణిదీప్ మువ్వల అండ్ ధ్రువన్ రెడ్డి.
దే కేమ్ హియర్ 15 days బ్యాక్ ఇండియా వచ్చి ఆల్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు వాలంటరీగా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీకు సిపిఆర్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానివల్ల ఏమి యూజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాము. తర్వాత ఈ సిపిఆర్ ఎందుకు చేస్తారు అంటే సడన్గా మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి పడిపోతారు. మనం ఏం చేయాలి అనేది తెలీదు. ఇప్పుడు ఒక అంబులెన్స్కి ఫోన్ చేయడము అవి కూడా మనం ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఆ అవేర్నెస్ అంతా వచ్చింది. అండ్ ఇమీడియట్గా పేషెంట్కి ఒక పర్సన్ ఏమన్నా కొలాప్స్ అయితే ఏం చేయాలి అనేది మీరు ఈ లెవెల్ నుంచి నేర్చుకుంటే పెద్ద అయ్యేసరికి యూ విల్ బీ మోర్ స్ట్రాంగ్. ఐ థింక్ వీళ్ళని చూసి మన స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అవి పెట్టి పిల్లలందరికీ అవేర్నెస్ ఇవ్వడము అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది పిల్లలకి ఏజ్ నుంచే రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలా అకాడమీ సిల్వర్ ఓక్స్ ప్రిన్సిపల్ మేడం మాధవి మేడం, నేను అడగగానే వెంటనే మేడం ఇమీడియట్గా ఆలోచించకుండా విత్ ఇన్ సెకండ్స్ మేడం రండి మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి శ్మశాన సేవకులకు వారి సేవలకు గుర్తింపుగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా చేతుల మీదుగా రెడ్ క్రాస్ సొసైటీ మరియు భారతీయ వైద్యుల సంఘం నంద్యాల శాఖతో కలిసి వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఉపయోగకరమైన ఇంకా కొన్ని వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. 2 రోజుల క్రిందట బస్టాండ్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాన్ మరణం చెంది అక్కడే కుప్పకూలి మృతి చెందడం జరిగింది. ఆచూకీ ఏమీ తెలియని ఆ అనాథ మృతదేహాన్ని స్వర్గధామంలో పనిచేస్తున్న సేవకులు స్వయంగా మోసుకొని వచ్చి అతనికి గౌరవప్రదమైన అంత్యక్రియలను చేయడం జరిగింది. ఇది వారి యొక్క మానవతా సేవద దృక్పథాన్ని తెలుపుతుంది. వారి సేవ నిరతికి ఎవరూ చేయని చివరి అంత్యక్రియ సేవలను స్వర్గధామం నందు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వర్గధామం అభివృద్ధికి అందరూ సహాయపడాలని అధ్యక్షులు డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు, నంద్యాల జిల్లా భారతీయ వైద్య సంఘం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు దస్తగిరి, చిత్తలూరు రామప్రసాదు, ద్వారకా వసంతు, నరసింహ, కొమ్మహరి, నెరవాటి మధు, నవనిర్మాణ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సాయంత్రం శ్రావణ మాసం ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం. ఇది అంత్యక్రియలకు, మృతదేహాలకు గౌరవప్రదమైన ప్రక్రియలే కాకుండా ఒక ఆహ్లాదకరమైన ప్రకృతి వనంలా తీర్చిదిద్దాం. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, 4000 పూల మొక్కలను ఇక్కడ నాటించి శివుని రుద్రభూమి అయిన మహాశివుని విగ్రహం ముందు ఒక ఉద్యానవనంలా తయారు చేశాం. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే మా ఈ స్వర్గధామంలో పనిచేస్తున్నటువంటి 11 కుటుంబాలు, వాళ్ళు శ్మశాన సేవకులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలకు గుర్తింపుగా మా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారి సలహా మేరకు రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే నంద్యాల భారతీయ వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను, కర్నూలు నుంచి బివి సుబ్బారెడ్డి గారు, ఆనంద్ గురూజీ, మా శ్మశాన సేవకులం అందరం కూడా వీళ్లకు చేస్తున్న సేవలు మనలో ఎవరూ చేయని సేవలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్లో హఠాన్ మరణం పొందాడు. అతను ఎవరో మనకు తెలియదు. అటువంటి అనాథ శవాన్ని కూడా గౌరవప్రదంగా ఇంతవరకు తీసుకొని వచ్చి అతనికి అందరికీ ఎలాగా చేస్తామో అటువంటి అంత్యక్రియలను జరిపించాం. అలాగే రైల్వే ప్రయాణం చేస్తూ చనిపోయిన వాళ్ళు, గుడులు, గోపురాలు, దేవాలయాల దగ్గర చనిపోయినటువంటి వాళ్ళు, ఎవరూ తెలియని వాళ్ళకు కూడా మా స్వర్గధామం ఎప్పటికీ సేవ చేస్తూ ఉంది. ఈ స్వర్గధామం యొక్క సేవకుల గుర్తింపుకు వాళ్లకు మనసా వాచా నమస్కరిస్తూ ఈ స్వర్గధామాన్ని 7 ఎకరాల మున్సిపాలిటీ స్థలంలో ఒక ఆహ్లాదకరమైన, అన్యోన్యమైన, ఒక గౌరవప్రదమైన, చనిపోయినటువంటి మన బంధువు ఎవరైనా వాళ్లకు స్వర్గానికి పంపించేటువంటి అంత్యక్రియలను ఒక మంచి వాతావరణంలో చేయాలి అనే ఉద్దేశంతో నవనిర్మాణ సమితి స్థాపింపబడి ఈ కార్యక్రమాలను గత 7 ఏళ్లుగా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు స్వర్గధామంలో సేవలు అందించే ఇక్కడి కార్మికులకు 11 కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కిచెన్ సెట్లు, దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ పనిచేసే కార్మికులకైతేనేమి, అలాగే డాక్టర్లకు ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదనరావు సార్ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా చనిపోయినప్పుడు బంధువుల కంటే ముందు మీకు ముందుగా సమాచారం వస్తుంది, ఇక్కడ మా వాళ్ళు ఇట్లా చనిపోయారని. అలాంటప్పుడు వాళ్ళు ఎవరన్నా కళ్ళు దానం చేస్తారా, నేత్రదానం చేస్తారా అని కూడా మీరు అడగండి. అలా నేత్రదానం చేస్తే కూడా సేకరించడానికి నంద్యాలలో చాలా సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరము మట్టిలో కలిసిపోతుంది లేదా నిప్పులో కాలిపోతుంది. మనం ఇంకా ఇతరులలో ఇంకా బ్రతికి ఉండేలాగంటే ఇతరులు బ్రతికున్న వాళ్ళకు మనం నేత్రదానం చేయొచ్చు. అలాగే బ్రెయిన్ డెడ్ ద్వారా కూడా మనం అవయవాలను దానం చేయొచ్చు. చివరికి ఇక్కడికి వచ్చే లోపుగా ఇంకా సమాజానికి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు డాక్టర్ గారు, గురువు గారు చాలా వరకు సారు గారు చెప్తే ఈరోజు ఒక శ్మశాన వాటిక కూడా నగరంలోనే ఒక పెద్ద ఉద్యానవనంగా మారింది. సమాజంలో కూడా ఖచ్చితంగా డాక్టర్స్ కూడా సార్ గారు రెడ్ క్రాస్ తరఫున మేము నేత్రదానం సేకరించడానికి కూడా ఏ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. అలాగే వాళ్ళ యొక్క ఆశయాన్ని, ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొంతమందికి ఆశయాలు ఉంటాయి, వాళ్ళ ఆశయాల్ని మనం బ్రతికున్న వాళ్ళం మాత్రమే నెరవేర్చగలము. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో కూడా రెడ్ క్రాస్ సారు వెనుక మేము ఖచ్చితంగా సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు సూచించిన మా జిల్లా ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ మేడం గారికి కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల స్వర్గధామంలో డాక్టర్ మధుసూదనరావు గారు తన వృత్తిని ఒక పరంగా, అలాగే సమాజానికి సేవ చేయాలంటూ అతను చిరకాల వాంఛ స్వర్గధామం ఏర్పాటు చేయడము, ఇక్కడ సేవలు చేస్తున్న వారిని కలెక్టర్ గారు గుర్తించి ఇక్కడికి వారికి కావాల్సిన వస్తువులను కిట్స్ ఏర్పాటు చేయడము అభినందించే విషయము. డాక్టర్ గారి సలహా మేరకు ఏమి సేవ చేసుకుని పని చేసుకుంటున్నాం సార్. మాకు అన్ని దానిలో ఆయన సహకరిస్తున్నాడు. మాకు అనారోగ్యం పాలైనా కానీ, మాకు ఏది బాగోలేకుండా కానీ ఆయన చూస్తున్నాడు. పక్క డాక్టర్లకు కూడా చెప్పినాడు సార్. ఆ సార్కు సమాచారం ఇచ్చి ఏదైనా జరిగితే తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తాం సార్. అందరికీ మంచి జరిగేలా ఆశ మేము చూస్తున్నాం. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న అటవీ సిబ్బందిని అడ్డుకొని చెక్పోస్ట్ వద్దే డ్రైవర్పై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేసినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అటవీ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హెచ్చరిక చేశారని అన్నారు. సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడి ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా బుడ్డా రాజశేఖర్ రెడ్డి తిప్పడం జరిగిందని సంబంధిత ఉద్యోగులు వాపోయారు. అనంతరం తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని మీడియాకు వెల్లడించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురువయ్య, మోహన్ కుమార్, కరీముల్లా సిబ్బంది ఆవేదన చెందారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ టీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ, ఎస్టీకి అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు 9 కూడా, వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా
చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండలం చాబోలు గ్రామంలో ఎరువుల కొరత, ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. ఏపీ ఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. దివ్యాంగులు పెన్షన్ల కొరకు వికలాంగ నిర్ధారణ ధ్రువపత్రాలను రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. ఈ నెల 26వ తేదీ వరకు నూతన బార్ల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడదామని పిలుపునిచ్చిన మణిదీప్ మూవల మరియు ధ్రువన్. శ్మశాన సేవకులకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా చేతుల మీదుగా వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.